నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకాళహస్తి రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటన దాదాపుగా ఖరారు చేసిన అధికారులు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారులు 6,127 మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించిన ఎన్నికల సంఘం పరిశీలకులు చక్రవర్తి. ఓటర్ల జాబితా, తుది జాబితాలో తప్పులు దొరలకుండా చూడాలన్న పరిశీలకులు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద నష్టపరిహారం బదిలీ చేసిన ముఖ్యమంత్రి జగన్. 9.48 లక్షల రైతులకు 1,252 కోట్ల బీమా పరిహార లబ్ధి. రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు. సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్న ఆలయ అర్చకులు. ఈ నెల 25వ తేదీన ఇంటి పట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన దాదాపుగా ఖరారు కావడంతో ఏర్పేడు మండలం చిందేపల్లి వద్ద అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. తిరుపతి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లి వద్ద 280 ఎకరాల్లో పెద్ద లేఅవుట్ను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అతిపెద్ద లేఅవుట్లలో ఇది ఒకటి. ఈ కారణం చేత చిందేపల్లిలో కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే వీపు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటన దాదాపు ఖరారైనట్టుగా చెబుతున్నారు. అదే కాకుండా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం వద్ద 166 ఎకరాల్లో, శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్లో 50 ఎకరాల్లో కూడా అధికారులు ప్లాట్లు సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో మండలంలో మొత్తం 6,127 మందికి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3 లేఅవుట్లు పరిశీలించడం జరిగింది. మనం చూస్తే చిత్తూరు జిల్లాలో ఉండే అతిపెద్ద లేఅవుట్స్లో మనకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2 మరియు చంద్రగిరి నియోజకవర్గంలో 1 ఉండడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే ముంగిలిపట్టు లేఅవుట్ని ఇదివరకే పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉండే చిందేపల్లి లేఅవుట్ దాదాపు 220 ఎకరాలు, ఉరందూరు లేఅవుట్ 166 ఎకరాలు, రాజీవ్ నగర్ లేఅవుట్ 50 ఎకరాలు, ఇవన్నీ కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యుల వారు పరిశీలించడం జరిగింది. ఇవే కాకుండా పీటీ డ్రామా అంటే ముఖ్యంగా అక్కడ ఇంటర్నల్ లేఅవుట్ రోడ్స్ వేయడానికి కూడా మేము పరిశీలించడం జరిగింది. 25వ తారీఖుకి పట్టాదారులకు పంపిణీ జరిగి క్షేత్రంలో మనము సైట్స్ రోడ్స్ వేసే విధంగా కూడా రెడీగా ఉంటాం. ఈ నెల 25వ తేదీన శ్రీకాళహస్తిలో పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. పట్టాల పంపిణీకి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణం మండలంలో మొత్తం 6,127 మందికి ఇంటి పట్టాల పంపిణీ జరుగుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్లో 50 ఎకరాల స్థలంలో ప్లాట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి మండలం ఉరందూరు రెవెన్యూలో 166 ఎకరాల స్థలంలో లేఅవుట్ అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 6,127 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 25న అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇస్తామని తహసీల్దార్ జరీనా బేగం తెలిపారు. పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాం కింద మనము ఊరందూరు అనే గ్రామంలో 160 ఎకరాలు సేకరించడం జరిగింది. ఆ 166 ఎకరాల్లో పెద్ద లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెద్ద లేఅవుట్కు సంబంధించి మనము మున్సిపాలిటీకి సంబంధించి శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి సంబంధించి 3,790 ప్లాట్లు, అలాగే రూరల్కి సంబంధించి 343 ప్లాట్లు, అలాగే ఏర్పేడికి సంబంధించి 1,468 ప్లాట్లు, మొత్తం 5,601 ప్లాట్లని మనము ఏర్పాటు చేసి డిసెంబర్ 25 నాటికి సిద్ధం చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నామండి. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు చక్రవర్తి నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు పరిశీలించారు. ఎన్నికల సిబ్బందితో వివిధ విషయాలపై చర్చించారు. ఓటర్ల తుది జాబితాలు ఎలాంటి పొరపాటు లేకుండా చూడాలంటూ ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు చక్రవర్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. త్వరలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామంలో పోలింగ్ బూత్ను, శ్రీకాళహస్తి పట్టణంలో పాన్గల్ పోలింగ్ బూత్ను పరిశీలించి వసతి సౌకర్యాల గురించి ఆరా తీశారు. అంతేకాకుండా పోలింగ్ బూత్ సిబ్బందితో, వాలంటీర్లతో చర్చించారు. మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారు, కొత్తగా ఎంతమంది చేరారు, మృతుల ఓట్లు తొలగించారా లేదా, తప్పులు సరిదిద్దారా లేదా, 2 చోట్ల పేర్లు ఉన్నాయా అనే విషయాలపై సిబ్బందిని వివరాలు అడిగారు. తుది జాబితాలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజశేఖర్, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ దక్షిణ కైలాస్ నగర్ వాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ దక్షిణ కైలాస్ నగర్ కొత్తగా ఏర్పడిన ప్రాంతం. ఆర్టీసీ బస్టాండ్కు ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అనేక మంది ఇళ్లను అపార్ట్మెంట్లు నిర్మించారు. అయితే మౌలిక సదుపాయాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. రోడ్లు, మురుగునీటి సదుపాయం దాదాపుగా లేవు. దీంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఖాళీ ప్లాట్లలో ఎక్కడ చూసినా వర్షం నీటిలో మురుగునీరు కలిసి నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల దుర్వాసనతో పాటు దోమలు కూడా ఎక్కువ అవుతున్నాయి. పశువులు, పందుల సంచారం కూడా ఎక్కువే. వర్షాలకు రోడ్లు గుంటలు పడి నడవడానికి వీలు కూడా వీలు లేకుండా ఉంది. మున్సిపాలిటీకి ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్న సదుపాయాలు మాత్రం కల్పించడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. మేము ఎస్డికే నగర్ నివాసులు, ఆ కాలనీ నివాసులు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ డ్రైనేజ్ కానీ నీట్నెస్ కానీ చాలా వరకు లేదు సార్. ఏమంటే ఇప్పుడు నా బ్యాక్ చూడండి, వాటర్ స్టాగ్నేట్ అయింది. ఇది ఎప్పుడు ఎండాకాలమైనా ఏ కాలమైనా కానీ వాటర్ ఎట్లా స్టాగ్నేట్ అవుతుంది. దోమలు ఎక్కువైపోయినాయి, పందులు, తర్వాత మిగతా ఆవులు ఇవంతా కూడా దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాయి. అక్కడ పక్కన కాలువ చూడండి, అవంతా కూడా రోడ్లు కూడా బాగలేదు, చాలా డ్యామేజ్. తర్వాత మేము అనకూడదు కానీ ఎక్కువ ట్యాక్సెస్ కానీ మిగతా అన్నీ కూడా మున్సిపాలిటీకి చెల్లించేది ఈ ఏరియా నుంచే వస్తుందని మాకు చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉంది, కానీ ఫెసిలిటీస్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. తొట్టెంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం గ్రామంలో అరుంధతి వాసులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయడం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఈరోజు తహసీల్దార్ను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. తొట్టెంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం గ్రామంలో 60 అరుంధతి కుటుంబాల వారు సాగు చేస్తున్న భూమికి వెంటనే పట్టాలు ఇవ్వాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు తొట్టెంబేడు తహసీల్దార్ ఆఫీస్ వద్ద కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి సంబంధించి 109.8 ఎకరాల స్థలాన్ని 60 మంది అరుంధతి వాసులు సాగు చేసుకుంటున్నారని, వెంటనే పాస్ పుస్తకాలు ఇవ్వాలని గత 6 నెలలుగా పోరాడుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఎంఆర్పీఎస్ నాయకులు వరదరాజులు, గిరిధర్, రాఘవయ్య, కుమారస్వామి తదితరులు ఈరోజు తహసీల్దార్ను కలిసి సమస్య వివరించారు. పాస్ పుస్తకాల కోసం గత 6 నెలలుగా పోరాటం చేస్తున్న అధికారులు సహకరించడం లేదన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చామని, పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కొందరు ఆక్రమణదారులు భూమిలో ప్రవేశించి దౌర్జన్యం చేస్తున్నారంటూ అరుంధతి వాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం లెక్క దాఖలందు 154లో 1 లెటరు 109 ఎకరాల 8 సెంట్లు భూమి, ప్రభుత్వ భూమి, ఏళ్ల తరబడి అది ఆధీనంలో ఉంది. అది ఆ భూమిని అక్కడున్నటువంటి దిగువ సాంబయ్యపాలెంకు సంబంధించినటువంటి మాదిగలు 60 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు దాన్ని భూ పోరాటం చేసి ఆ భూమిని పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయాలని ఏళ్ల తరబడి ఆ భూమిపై పోరాటం చేస్తున్నా ఇంతవరకు వాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. కాబట్టి ఈ భూమి అక్కడున్నటువంటి దిగువ సాంబయ్యపాలెం మాదిగలు 60 కుటుంబాలకి భూ పంపిణీ జరిగేంత వరకు కూడా ఆ భూమిని మేము వెంటాడతామని కూడా తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పార్కింగ్ టెండర్పై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవస్థానం అధికారులను కలిసి అభ్యంతరాలు తెలిపారు. పార్కింగ్ టెండర్లో పారదర్శకత లేదని, తక్కువ ధరకు ఖరారు చేశారని విమర్శించారు. రాజకీయ నాయకుల జోక్యంతో టెండర్ తక్కువ ధరకు వేలం పాడారని, తిరిగి వేలంపాట నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ నాయకులు. మండల కేంద్రమైన ఏర్పేడులో నీళ్లు లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక యాదవ్ వీధిలో బోరు మరమ్మత్తు గురి కావడంతో మరిన్ని అవస్థలు పడుతున్నారు. స్థానిక ప్రైవేట్ స్కూల్ పాఠశాల యాజమాని శివయ్య స్పందించి బోరుకు మరమ్మత్తు చేయించడానికి చొరవ తీసుకున్నారు. అయితే బోరులో వేసిన మోటార్ పైకి రాకపోవడంతో అవస్థలు పడ్డారు. పిచ్చాటూరు నుంచి నిపుణులైన కార్మికులను తీసుకొచ్చి మరమ్మత్తు చేయించారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన శివయ్యను స్థానికులు అభినందించారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింది వివిధ కారణాలతో 2019లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించింది ఏపీ సర్కార్. సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 9.48 లక్షల రైతులకు 1252 కోట్ల బీమా పరిహారం ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాకు అందించారు జగన్. వ్యవసాయం చేసే రైతులకు పంటను కాపాడుకోవటం, గిట్టుబాటు ధర పొందటం కత్తి మీద సాములా తయారవుతోంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర సమయంలో రైతుల కష్టాలు చూసిన సీఎం జగన్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ వచ్చిన సీఎం జగన్ రైతులకు కొండంత అండగా ఉండటం కోసం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2019 సీజన్లో పలు కారణాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వారికి బీమా పరిహారం అందిస్తోంది. 9.48 లక్షల రైతులకు ఏకంగా 1252 కోట్ల పరిహారం అందించారు జగన్. క్యాంప్ ఆఫీస్లో కంప్యూటర్లో బటన్ నొక్కి పరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్ఆర్ పంటల బీమా పథకం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. భూమి సాగు చేస్తూ ఈ క్రాప్లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతుల తరపున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. 2019 సీజన్లో పంటల బీమా కింద రైతులు కట్టాల్సిన 468 కోట్ల ప్రీమియంతో పాటుగా ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 503 కోట్లు కూడా కడుతూ మొత్తంగా 971 కోట్ల ప్రీమియంను ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 2019 ఖరీఫ్ పంట నష్టపరిహారం సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక రైతులపై పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తరపున ఆదుకుంటూనే ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ పంటల బీమా పథకం కింద అందిన సహాయం నేరుగా రైతుల ఖాతాల్లో జగన్ జమ చేశారు. 2019 సంవత్సరంలో వివిధ కారణాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఈ రోజు అందించారు సీఎం జగన్. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జరిగిన ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఆర్డీఓ ఆఫీసులో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తాతో పాటుగా పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత జిల్లాలో పరిస్థితులు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సీఎం జగన్కు వివరించారు. అనంతరం పలువురు రైతులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు మురుగన్, ఆనంద్, డ్రైవర్ సతీష్, రాజు ఏనుగుల దాడిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ 5 లక్షల పరిహారం అందించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సుభాష్, డిఎఫ్ఓ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరిగింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు జిల్లావాసులు కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి నేపథ్యంలో తిరుపతి ఆర్డీఓ ఆఫీసులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ శ్రీమతి రెడ్డెమ్మ, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంలో పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని, ఆంధ్రుల హృదయాల్లో పొట్టి శ్రీరాములు ఎప్పటికీ గుర్తుంటారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో ఎన్నికల పరిస్థితులపై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ సమావేశానికి మందిరంలో జరిగిన కార్యక్రమానికి ఎన్నికల రోల్ అబ్జర్వర్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్తో పాటు పలువురు ఐఏఎస్లు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొని ఎన్నికల సంఘం స్థితిగతులపై చర్చించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించేలా చూడాలన్నారు జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ చక్రవర్తి. తిరుపతి నగరపాలక సంస్థ ఆవరణలో జిల్లాలో ఎన్నికల కమిషన్ స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన. ఎన్నికల కమిషన్ షెడ్యూల్తో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2020-21 చేపడుతున్నామన్న జిల్లా కలెక్టర్, తిరుపతిలో మైగ్రేట్ ఎక్కువ వల్ల పోలింగ్ శాతం తగ్గుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన వయస్సు మేర ఉండవలసిన ఓటర్లు, మహిళా ఓటర్లు పరిశీలించి తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల ప్రత్యేక ఓటర్ల సవరణ 2020-21 జాబితా ప్రచురణ జరిగేలా చూడాలని చిత్తూరు జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ చక్రవర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి తహసీల్దార్ పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా మొక్కుబడిగా కాకుండా నిశితంగా పరిశీలించాలని ఎలక్టరల్ అబ్జర్వర్గా 2021 జనవరి 15 లోపు 2 సార్లు సమీక్ష చేస్తామన్నారు ఎన్నికల అబ్జర్వర్ చక్రవర్తి. అనంతరం చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాపై చర్చించారు. ఇటీవల జరిగిన 2 స్పెషల్ క్యాంపెయిన్ డేలో క్లైమ్ల విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. తిరుపతి లాంటి పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా మేరకు పోలింగ్ శాతం 40 నుంచి 50 వరకే ఉంటుందని, ఎన్నికల కమిషన్ మైగ్రేట్ అయ్యే వారిపై దృష్టి పెట్టాలన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నా స్మగ్లింగ్ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం శ్రీనివాసం మంగాపురంలో ఎర్రచందనం దొంగలతో పాటు ఓ స్మగ్లర్ను అరెస్ట్ చేసిన ఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నగరానికి కోతవేటు దూరంలో జూ పార్క్ సమీపంలో 30 ఎర్రచందనం దొంగలు టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. తిరుపతి సమీపంలో ఎస్పీ జూ పార్క్ వద్ద కాపు కాచిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది తమిళ స్మగ్లర్ల నుంచి 30 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం శ్రీవారిమెట్లు, భాకరాపేట మార్గంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద తనిఖీ చేస్తూ ఎస్పీ జూ పార్క్ వద్ద మాటు వేశారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో కొంతమంది తమిళ స్మగ్లర్లు దొంగలు మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో వారికి హెచ్చరికలు జారీ చేస్తూ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు దొంగలు పడవేసి చీకట్లో పారిపోయారు. చుట్టుపక్కల గాలించగా 30 ఎర్రచందనం దొంగలు లభించాయి. హై సెక్యూరిటీ ఉన్న ఎస్పీ జూ పార్క్
పాయింట్లో ఇప్పటి వరకు అనేక సార్లు ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. గత వారంగా తమిళ స్మగ్లర్ శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నట్టుగా సమాచారం అందిందని, ఈ కారణంగా కూంబింగ్ చేస్తామని తెలిపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. గత 3 రోజుల్లో 4 టన్నుల ఎర్రచందనం దొంగలు పట్టుకోగలిగామని, ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతోంది. రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పలు మార్పులు జరుగుతున్నాయి. ప్రతినిత్యం స్వామివారికి నివేదించిన సుప్రభాతం స్థానంలో రేపటి నుంచి 4 రోజుల పాటు తిరుప్పావే ప్రవచనాలు చేయనున్నారు. ఈ పవిత్ర ధనుర్మాసంలో మహావిష్ణువుని ఆరాధించినట్టుగా అయితే సర్వ శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6:04 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవస్థానంలో తిరుప్పావే నివేదిస్తారు. ఇక ఈ ధనుర్మాస గడియలు 2021 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1:30 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అన్ని మాసాల్లో ఉత్తమమైన మాసంగా మార్గశిర మాసం అని భగవద్గీతలో సైతం ప్రస్తావన ఉంది. మార్గశిర మాసం గొప్పతనం సాక్షాత్తు మహావిష్ణువే స్వయంగా భగవద్గీతలు ఉపదేశించారు. కలియుగంలో శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒక్కరోజు పూజించిన 1000 ఏళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకాళహస్తి రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటన దాదాపుగా ఖరారు చేసిన అధికారులు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారులు. 6127 మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించిన ఎన్నికల సంఘం పరిశీలకులు చక్రవర్తి. ఓటర్ల జాబితా తుది జాబితాలో తప్పులు దొరలకుండా చూడాలన్న పరిశీలకులు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద నష్టపరిహారం బదిలీ చేసిన ముఖ్యమంత్రి జగన్. 9.48 లక్షల రైతులకు 1252 కోట్ల బీమా పరిహార లబ్ధి. రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు. సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్న ఆలయ అర్చకులు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే V2 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.